గుంటూరు జిల్లా మోతిలాల్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. రైల్వే స్థలాల్లోని ఇళ్లను రైల్వే అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే ఇళ్ల తొలగింపును సిపిఐ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైల్వే అధికారులు, సిపిఐ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సిపిఐ శ్రేణుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మోతిలాల్ నగర్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, గుంటూరు జిల్లాలో మోతిలాల్ నగర్లో అసలు ఎందుకు ఈ ఇళ్లను తొలగిస్తున్నారు? ముందస్తు హెచ్చరికలు ఏమన్నా వారికి జారీ చేశారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఏదైతే ఈరోజు ఉదయం అయితే ఖచ్చితంగా కూడా 5 గంటల సమయంలో రైల్వే పోలీస్, లోకల్ పోలీస్, అదే విధంగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ సిబ్బంది అయితే మాత్రం ఇక్కడ ఏదైతే గుంటూరుకి సంబంధించి మోతిలాల్ నగర్ ఉందో ఆ మోతిలాల్ నగర్లో ఉన్నటువంటి ఇళ్ళని అయితే కూల్చివేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ ఇళ్ళకి సంబంధించి ఇవి రైల్వేకి సంబంధించినటువంటి స్థలంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం ఆ ఇళ్ళని మొత్తం కూడా ఒక 70 ఇళ్ళు ఉంటాయి. ఈ 70 ఇళ్ళకి సంబంధించి ఈరోజు కూల్చివేయడం జరిగింది. దీన్ని కూల్చివేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఇక్కడ గుంటూరుకి సంబంధించి 3 వంతెనల సెంటర్ దగ్గర నుంచి ఒక కాలువ అంటే డ్రైనేజ్ వెళ్తూ ఉంటుంది. ఆ డ్రైనేజీకి ఖచ్చితంగా కూడా మోతిలాల్ నగర్ ఏదైతే ఉందో అది అడ్డంకిగా ఉంది. ఆ డ్రైనేజీ స్థలంలోనే మోతిలాల్ నగర్ నిర్మించినటువంటి నేపథ్యంలో అక్కడ డ్రైనేజీ పూర్తిగా ఆగిపోవటం మూలాన ఆ వాటర్ మొత్తం కొద్దిగా వర్షం పడితేనే వెనక్కి వచ్చేయటం మూలాన అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు అయితే మాత్రం పూర్తిగా కూడా నీట మునిగేటువంటి పరిస్థితి. దానికి తోడు ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం 3 వంతెనలకి సంబంధించి అక్కడి నుంచే ట్రాఫిక్ అయితే మాత్రం శంకర విలాస్ బ్రిడ్జిని డిమాలిష్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కువగా అటుకుండానే వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంచెం వర్షం పడినా కూడా అక్కడికైతే మాత్రం వర్షం నీరు, మురుగునీరు మొత్తంగా చేరుకోవడంతో తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతుంది. ఇళ్లలోకి వాటర్ చేరుతుంది. ఇటువంటి పరిస్థితులు అయితే మాత్రం మోతిలాల్ నగర్కి సంబంధించినటువంటి ఇళ్ళు తొలగించడానికి ఈరోజు ఉదయం అయితే తొలగిస్తున్నారు. దీనికి సంబంధించి 2 సంవత్సరాల క్రితం అయితే మాత్రం ఆ మోతిలాల్ నగర్లో ఉన్నటువంటి ఈ ప్రజలకైతే మాత్రం అక్కడ నివాసం ఉన్నటువంటి వ్యక్తులకైతే మాత్రం నోటీసులు అయితే జారీ చేశారు. నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళు అక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు. వాళ్ళైతే చెప్తుంది ఒకటే, గత 3 తరాల నుంచి అంటే దగ్గర 60 నుంచి 70 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ఇక్కడే ఉంటున్నాము, మాకు పట్టాలు కూడా ఇచ్చారు, అదేవిధంగా కూడా దీనికి సంబంధించి మున్సిపల్ ట్యాక్స్ కూడా ఇచ్చారు, కరెంటుకి సంబంధించినటువంటి ఈ లైన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున అక్కడికి పోలీసులు తరలివచ్చి మమ్మల్ని ఖాళీ చేయించారు, బయటకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి సందర్భంలో కూడా అక్కడకి ప్రొక్లైనర్తో, బుల్డోజర్తో కూల్చివేశారు అని వాళ్ళైతే మాత్రం తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు మాత్రం న్యాయం జరగాలి అని వాళ్ళైతే కోరుకున్న పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే మోతిలాల్ నగర్కి సంబంధించి అక్కడ ఇళ్ళ కూల్చివేత జరుగుతుందో వెంటనే సిపిఐకి సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం అక్కడికి చేరుకున్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. యాక్చువల్గా మోతిలాల్ నగర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ఈ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కూలీ చేసుకొని బ్రతికేటువంటి వ్యక్తులు అక్కడ ఇళ్ళుని స్థిర నివాసాలుగా ఏర్పరచుకొని ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా వాళ్ళ ఇల్లు కూల్చివేతతో వాళ్ళైతే మాత్రం తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా నాయకులను కలుస్తున్నాం, నాయకులతో మాట్లాడుతున్నాము, వాళ్ళైతే మాత్రం ఎటువంటి హామీ ఇవ్వలేదు మాకు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని కలిసినప్పటికీ కూడా ఆ నాయకులు అయితే మాత్రం తమను పట్టించుకోవట్లేదని, మీకు అక్కడి నుంచి కంపల్సరీగా కూడా మీరు ఖాళీ చేయలేనటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఆ రైల్ ట్రాక్ మీద ఉండండి అని అన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తెలియజేస్తూ ఉన్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా కూడా అక్కడ ఏ రోజుకు ఆ రోజు కూలీ చేసుకొని బతికేటువంటి బడుగు జీవులు ఉన్నటువంటి ప్రాంతం, దానికి తోడు వాళ్ళకు ఉన్నటువంటి ఆధారమైనటువంటి ఆ ఇళ్ళన్నింటినీ కూడా కూల్చివేయడంతో మాత్రం అక్కడ పరిస్థితి హృదయ విదారంగా తయారైంది. చాలామంది మా పరిస్థితి ఏంటి అని వాళ్ళైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ అడ్డా కూలీలు, అదేవిధంగా కూడా బేల్దారి పనులు, చిన్న ఉపాధి పనులు చేసుకుంటూ బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏదో ఒకటి ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా ఈ విధంగా డిమాలిష్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నారు. రవికృష్ణ, దాదాపు మీరు అన్నట్టుగా 3 తరాలంటే దాదాపు 60 ఏళ్ల నుంచి అక్కడ జీవిస్తున్నప్పుడు టాక్సెస్ కడుతున్నారు. మరేంటి ఇప్పుడు ప్రభుత్వ నాయకులు ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? ఏదైనా ప్రత్యామ్నాయ స్థలాలు ఏమైనా చూపిస్తారా? అసలు ఇందులో సిపిఐ నాయకుల వర్షన్ ఏంటి?
అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం 2 years బ్యాకే వాళ్ళకైతే నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించి గత ప్రభుత్వం అయితే మాత్రం జగనన్న కాలనీలో ఇళ్ళు అయితే కేటాయింపులు అయితే చేశారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కేటాయించినటువంటి ఈ భూములు ఎక్కడ ఉన్నాయో చూపించాలి. అదేవిధంగా కూడా అక్కడ తమకైతే మాత్రం స్థిర నివాసాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి యాక్చువల్గా అది తూర్పు నియోజకవర్గంలో ఉండటం మూలాన తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నజీర్ అహ్మద్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యేని పలుమార్లు వెళ్ళి కలిసినప్పటికీ కూడా సరైనటువంటి సమాధానం చెప్పట్లేదు. తమకు సంబంధించి తమకి ఉపయోగపడే విధంగా తమ ఇబ్బందులు తీర్చే విధంగా కూడా ఆయన మాట్లాడతలేదు. అదేవిధంగా కూడా క్రిటిసైజ్గా మాట్లాడుతున్నారని అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తున్న పరిస్థితి కనపడింది. సిపిఎంకి సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం అక్కడికి వెళ్ళి అడ్డుకునేందుకు అయితే ప్రయత్నం చేశారు. అలాగే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా ఎలా మీరు అక్కడి నుంచి వాళ్ళ ఇళ్ళని డిమాలిష్ చేస్తారని వాళ్ళు ప్రశ్నించడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ ఎవరైతే ఉన్నారో పెమ్మసాని చంద్రశేఖర్ అయితే మాత్రం ఈ ఇష్యూ మీద కొంచెం సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా ఇక్కడ ఈ శంకర్ విలాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి అక్కడ ప్రజెంట్ అయితే మాత్రం రాకపోకలు లేనటువంటి పరిస్థితుల్లో 3 వంతుల మీద నుంచి ఈ వాహనాలన్నీ కూడా తరలిస్తున్నటువంటి నేపథ్యంలో కొద్దిగా వర్షం పడినప్పటికీ కూడా అక్కడ మొత్తంగా కూడా వాటర్ చేరటం, అదేవిధంగా కూడా ఒక 3-4 అడుగుల మేర వాటర్ చేరటంతో మాత్రం తీవ్ర ఇబ్బందులు వస్తున్నటువంటి తరుణంలో అక్కడ ప్రధానంగా కూడా కారణం ఏంటి అనేది చర్చ చేసినట్టు మీద అక్కడ ఉన్నటువంటి డ్రైన్ ఏదైతే ఉందో ఆ డ్రైన్ ఖచ్చితంగా కూడా మోతీలాల్ నగర్ దగ్గరికి వచ్చి ఆగిపోతుందో అది మొత్తం కూడా డ్రైనేజీకి సంబంధించిన స్థలం, అంటే రైల్వేస్కి సంబంధించి డ్రైనేజీకి సంబంధించినటువంటి ఈ స్థలము కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ ఖాళీ చేస్తే మాత్రం అక్కడ నుంచి డ్రైన్ని కనుక వేయించినట్లయితే మాత్రం ఈ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డ్రైన్ వాటర్ మొత్తం కూడా అక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వరద అనేది ముంపు అనేది ఉండదని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ మోతీలాల్ నగర్కి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే మాత్రం ఆ దిశగా ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళైతే నాయకుల దగ్గరికి వెళ్ళారు. నాయకుల దగ్గరికి వెళ్ళి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని అయితే ఏకరవ పెట్టిన నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం ఎంతో కొంత సాయం చేస్తాము, కంపల్సరీగా కూడా మీకు ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తామని హామీ ఇచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.